పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కడుపున నీ బిడ్డగా పుట్టాలన్నది బావా. ఒరే అల్లుడు, నీకు ఈ జగమండుతో గొడవ ఎందుకు కానీ నాకు అర్థమని చెప్తాను రా. రాను. రమ్మంటే రా. గూడానికి పెద్ద, మేధలో పెద్ద, మరి అంత పెద్ద ఆయన్ని మెప్పించి ఒప్పించాలే కానీ అలా గొడవపడి కాదురా. ఎక్కడ ఉందో కూడా అయ్యే చెప్తేనే వెళ్ళగలం, లేకపోతే ఆ సంజీవిని ఉన్న స్థలాన్ని చేరుకున్నా ఆ మొక్కని గుర్తించలేము. తిక్క కాదు అక్క, సీతక్క. ఆ సీత కొప్పుకుంటేనే గాని ఆ శివంగి మనో కొప్పుకోదు. ఈయనగారు కూడా ఆమె మాటకి తానా అంటే తందన అంటాడే గాని నయానో భయానో సీతకు చెప్పి ఒప్పించుడు. బాగుందిరా, చాలా బాగుంది. శివంగి పిచ్చిది కాదు మామ, ఆశావాది. ఆశతో మనిషి దేన్నైనా సాధించవచ్చు, కానీ అది ఆశగా కాక దురాశగా మారినప్పుడే ప్రపంచం దృష్టిలో అది మన్నన పొందదు. ఆశకి నిరాశకి మధ్యన చిన్న దారి ఉంది మామ. ఆ దారి గుండా వెళ్లేవారికి ఏ సమయంలో ఏ వైపు తిరుగుతారో కూడా తెలియదు. ఆశగా ఎంత దూరం ప్రయాణం చేసినా తప్పులేదు. ఎడారిలో ఎండమావుల వెంట నీరుందని ఆశతో పరిగెడితే ఎంతో కొంతసేపటికి కనీసం నిజమైన నీటి శర్మల్ని చేరుకుంటారు. కానీ నిజమైన నీటిని చూసి కూడా ఎండమావులనే నిరాశతో ఆగిపోతే దాహంతో ప్రాణం పోవడం తప్ప వేరే ఏమీ సాధించలేం. కాదంటావా మామా? లేదు బండా, నువ్వు చెప్పింది నిజం. శివంగిది ఆశో పట్టుదలో తెలియదు గాని అనుకున్నది సాధించగలదన్న నమ్మకం నాకుంది. నాకు అదే నమ్మకం ఉంది కమలి. అందుకే శివంగికి నేను ఒత్తాసుగా నిలిచాను. లేకుంటే తను ఏమైపోయేదో. అదేంటి? శివంగి మా మను కోసం
తన అక్క ఒప్పుకోవాలని చెప్పినప్పుడు నేను అందరిలాగే అలా వద్దు, మా అమ్మ అయ్య ఒప్పుకున్నారు కదా, ఇక మీ సీతక్క ప్రమేయం ఏమీ లేదని చెప్పినప్పుడు కూడా తను తన అక్కని బావని ఎంతగా అభిమానించేదో తెలుసుకున్నాను. అందుకే నేను కూడా మా మనువుతో ఏ ఒక్కరి మనసు ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాను. బండా, మీ ఇద్దరి మనవు జరుగుతుంది, జరిగి తీరుతుంది. లేదంటే అసలు రేపు జాతరలో ఎవరి మనవులు జరగవు. తప్పమ్మా, అలా అనుకో. అందరి మనువులు జరుగుతాయి. ఒకరి సిరి ఒకరికి అబ్బనట్టే ఒకరి నిశ్చయన మనుగడలు మరొకరి నిశ్చయం కాకపోవచ్చు. ఎందుకంటే మనకంటే ముందే ఆ గడియల్ని భగవంతుడు ఎప్పుడో స్వర్గంలో నిర్ణయించేసి ఉంటాడు. నిజమే మామ, కానీ ఆ భగవంతుడు నిర్ణయించినట్టు అన్ని మనవులు జరగవు. జరిగిన సజావుగా జరగవు. అది కూడా విధి విలాసమే. ఇదంతా ఒక జగన్నాటకం మామ. అదే మరి, ఈ సన్నాసి కబుర్లే వద్దనేది. చేతకాని వాడే నీతులు చెప్తాడని ఊరికే అనలేదు. అంటే ఏంటి? ఏంటా, పూర్వం సాల్వుడు నుంచి భీష్ముడు అంబా, అంబిక, అంబాలికల్ని ఎత్తుకుపోయి తన తమ్ముళ్లతో మనవు చేశాడు. అది క్షాత్రధర్మం. అంటే వీరుడు కాబట్టి భీష్ముడు అలా చేశాడు. అదే విధంగా సాక్షాత్తు దైవ సమానుడైన శ్రీకృష్ణులు కూడా రుక్మిణమ్మని ఎత్తుకుపోయి మనవు చేసుకున్నారు. అంటే ఒక విధంగా ఇద్దరికి అంగీకారం అయితే ముందు మనవు, ఆ తర్వాతే పెద్దలకు నమస్కారం. తెలిసిందా? బాగా తెలిసిందమ్మా. అది అలారా దారికి. ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే, ఒకటి శివంగిని ఎత్తుకుపోయి మనవు చేసుకోవడం, లేదా రాజమయ్యకి చెప్పి ఆయనే దగ్గరుండి మీ మనవు చేయటం. ఏమంటావు? అమ్మా, అంటే ఇప్పుడు మా అనుమయ ఒప్పుకోపోతే నువ్వు లచ్చన్న ఎవరికి చెప్పకుండా పారిపోయి మనసు తీసేసుకుంటారా? అమ్మా, ఓరి నాయనోయ్, మొత్తానికి నాకే ఎసరు పెట్టేట్టున్నావు. ముందు రాజమామ దగ్గరికి పద, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అమ్మా కమలే, త్వరగా ఇంటికి వచ్చాయి. అట్టాగే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏం పిల్లలో ఏటో. రమ్మంటున్నాను కదా. అదిగో అక్కడున్న రాజమామ. ఈరోజు నీ పని చెప్తాను. నీ పని చెప్తా. బాగుంది వరుస. అయ్యా కూతురు వరుస చాలా బాగుంది. ఇందాక నా కొడుకుని మీ అయ్యి లాక్కెళ్ళాడు, ఇప్పుడు నువ్వు లాక్కొచ్చావు. నేనేం లాక్ రాలేదు, తీసుకొచ్చాను. రెండుకి పెద్ద తేడా లేదులే. నీ మాటలోనే తేడా ఉంది. అయినా నాకు తెలియక అడుగుతాను, అవతల వాళ్ళు మాట్లాడకుండానే వాళ్ళ మనసులోది తెలిసినట్టుగా చెప్పేస్తావు. ప్రశ్న వేయకుండానే సమాధానం చెప్పేస్తావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. ప్రశ్న వేయకుండానే సమాధానం చెప్పేస్తావు.
అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. ఇంకేమనుకుంటాను, అన్నీ తెలిసిన మహానుభావుడు అని. అలాగే అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుండే మరిసెట్టు లాంటోడు అని. ఏంటి మనిషి అంత మనిషిని పట్టుకొని చెట్టు పెట్ట పొట్ట అంటావా? అసలు నిన్ను అయ్యా పాపం వదిలే. చెవు ఊడిపోయిందంటే అమ్మ పెట్టాలనుకున్న కమ్మలు ఏ చెవికి పెట్టుకుంటుంది పాపం. అవునా? అత్తమ్మ నాకు కమ్మలు చేయించిందా? నేను ఇప్పుడే చూస్తా. చూడటానికి అవి ఇంట్లో లేవు, చూపించడానికి అమ్మ కూడా ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి, ఆ సంగిడిగూడెంలో స్వర్ణం పంచేసే సూర్య ఉన్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళింది. అది సరే, మీ అయ్యా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఆడేడి? ఆడు రాకుండా మళ్ళీ మీ ఇద్దరు వచ్చారు ఏంటి మాట మారుస్తున్నావు? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏం ప్రశ్న? మళ్ళీ మొదటికొచ్చావా? మొదటికొచ్చింది నేను కాదు, ఆ సీత. దానివల్ల ఇదిగో ఈ బండ శివంగి మనువు, ఇది కథ. అన్నీ తెలుసు మనకి. అదిగో ఆ నవ్వే వద్దంది. అన్నీ తెలుసన్న సంతోషమో తెలీదు, తెలుసు కదా సరిదిద్దుదామని నవ్వుకుంటున్నావో తెలీదు. అవునా? దీన్ని నవ్వు అనరు, సిద్విలాసం అంటారు. ఏంటో ఆ రెంటికి ఉన్న తేడా. అల్లరి చేస్తుంటే చూసి ఆనందంతో వచ్చేది నవ్వు. అదే మనతోటి ఆడతారు చూడు, నా చేతిలో ఏమీ లేదు, నువ్వు కళ్ళు మూసుకో అని. మనం కళ్ళు మూసుకోగానే పక్కనే ఉన్న ఏ అరటిపండు తీసి చేతిలో పెట్టుకొని ఇప్పుడు చూడు అనంటూ మనని మోసం చేశామనుకుని ఆనందపడతారు. అప్పుడు మనం ఏమీ తెలియనట్టు అబ్బా ఏ మాయ చేసావు అంటుంటే వాళ్ళు పడే ఆనందం చూసి వాళ్ళకి తెలియకుండానే నవ్వుకుంటారు చూడు, అదే సిద్విలాసం. అది సరే, నువ్వు వచ్చిన పన్నెండు చెప్పు. గొడవకొచ్చాను. గొడవకా? ఎవరి మీద? నా మీదేనా? నీ మీద కాకపోతే మరి ఇంకెవరి మీద? ఏమో, మీ సత్తమ్మత్త మీద గొడవకొచ్చావనుకుంటున్నాను. మా సత్తమ్మ మీద? అసలు మా సత్తమ్మ మీద నేను ఎందుకు గొడవ పడతాను? అయినా సత్తమ్మ నాకు వరుసకు అత్తమ్మే అయినా నాకు తల్లి లాంటిది. ఓ అందుకేనా మొన్న అత్తతో అంత గొడవ పెట్టుకున్నావు? చెప్పేసిందా? కమలి, వాళ్ళిద్దరూ తోడు దొంగలు. ఒకరికి తెలిసిన విషయాలు వేరొకరికి చెప్పేంత వరకు నిద్రపోరు. అవునా బండా? అయితే వీళ్ళిద్దరికి అసలు రహస్యాలుండవా? అయితే ఓ పని చేద్దాం, మనం ఈయనగారిని అడిగే కంటే మనం సత్యమనే అడుగుదాం. ఆగండి, ఏం అడుగుతారే? మేము అడగాలనుకున్నదే అడుగుతాం, నువ్వెలాగో చెప్పవుగా. అసలు అడిగితే నాకు తెలుసో లేదో నాకు తెలుస్తుంది, అప్పుడు చెప్తానో లేదో మీకు తెలుస్తుంది. చూసావా ఆ డొంక తిరుగుడు? తెలుసో తెలీదో తెలీదంట. అయినా ఏంతో మనకు పనేంటి? మనం వెళ్ళి అత్తని అడుగుదాం రా. పదా. ఏంట్రా బండ, ఏంటి దీన్ని హడావిడి? నల్లేరు తీగ మీదగా నడిచిందా? అలా నిప్పు తొక్కిన కోతి పిల్లలాగా తెగ శివాలెత్తుంది. ఇదిగో కోతి గీతి అనకు, నాకు ఒక పేరుంది తెలుసా? ఇదిగో కమలి, నీకు పేరు పెట్టింది మా అయ్యేనంట. ఆ విషయం నీకు తెలుసా? అటువంటివి ఎందుకు తెలుస్తాయిరా? పెద్దవాళ్ల మీద గొడవలు ఎలా పెట్టుకోవాలో, వాళ్లతో తగువులు ఎలా పెడాలో అవి అటువంటివి తెలుస్తాయి. నిజమయ్యా, అట్లాంటివి ఈ కమలకి ఇంకా బాగా తెలుసు. అన్యాయం బండా. నేనేదో నీ గురించి మా ఆమెను అడిగేద్దామని నీ తరపున వస్తే నువ్వేమో ఆయన తరపున వెళ్ళి మాట్లాడతావా? నన్ను చిన్నపిల్లని చేసి మీ ఇద్దరు నన్ను ఏడిపిస్తారా?
ఉండండి, సత్యమత్తకి లచ్చన మామకి వెళ్ళి చెప్తాను. ఏ కమలి, ఏ కమలి, ఊరికే అన్నాను, అట్లా ఉడుక్కోకు రా. వద్దు పో. పోనీలేరా, అసలే మంగళవారం పుట్టిన పెంకి ఘటనం, ఆ మాత్రం అప్పుడప్పుడు ఏడవని. లేకపోతే బాధంతో కడుపులోనే పెట్టేసుకుని తనలోనే తను కుమిలిపోతుంది. అలా ఏడిస్తే ఏ విధమైన ఇబ్బంది కలిగినా కేవలం 2 కన్నీటి సుక్కలతో పోతుంది. ఏడవని. నేనేం ఏడవట్లేదు, ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని మారం చేశానంతే. అబ్బో మారావే. నేనేం ఏడవట్లేదు, ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని మారం చేశానంతే. అబ్బో మారావే. చూసావయ్యా, మన దగ్గర గారాలు పోతుంది, గారాలు. పోనీలేరా, చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెరిగిన పిల్ల మన దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర గారాలు పోతుంది చెప్పు. సరేనమ్మా, ఇప్పుడు చెప్పు, నన్ను ఏం అడగాలని బండలు లాక్కొచ్చావు? అదే తీసుకొచ్చావు. మరే 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 అంటూ మరాడించక అసలు వచ్చిన విషయం ఏంటో అయ్యతో చెప్పు. అది బండ మనువు కాదు కాదు, ఆ సంజీవిని అది కాదు. మా అయ్య, అదే మా అయ్య అత్తతో అబ్బా అది కాదు. కమలి, నీ చెయ్యి ఒకసారి ఇలాగి. ఏ నీ కళ్ళు. అయ్యా, ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంది, మరెందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది? పిచ్చి కాదురా, ప్రేమ. తనకు లచ్చనకి మనం చేస్తామా లేదా అని అనుమానంతో సతమతం అవుతుంది. నేరుగా అడగలేక అలా. అవునా అమ్మా? నీ అనుమానం నాకు అర్థమైంది తల్లి. ఎవరి మనవులు ఆగవు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. వెళ్ళి ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోక ప్రశాంతంగా పడుకో. వెళ్ళు తల్లి, వెళ్ళు. అయ్యా చెప్పరా, నీ అనుమానం కూడా తీర్చమంటావా? అది కాదు. అర్థమైంది. అందరి మనువులు అంటున్నానన్నా? నిశ్చయించిన అన్ని మనువులు అని అర్థం. ఒక రకంగా ఇప్పటికే అందరికీ నిశ్చయించేశాం. అటు పెద్దలు ఇటు పెద్దలు అంగీకారంతో అన్నీ నిశ్చయం అయిపోయాయి. కానీ నీకు శివంగకి ఇంకా నిశ్చయం కాలేదు. ఇరువైపు పెద్దల అంగీకారం ఇంకా కుదరలేదు. అందుకే నీ మనువు సంగతి చెప్పలేకపోయాను. నువ్వు చారు చక్షువి కదా అయ్యా, నిజంగా నీకు తెలీదా? తెలిసినా తెలియకపోయినా జరగవలసింది జరిగి తీరుతుంది. అయ్యా అయ్యా